హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా బ్రౌన్ రైస్ని ఏ విధంగా కుక్ చేయాలో చూపించబోతున్నానండి. పర్ఫెక్ట్గా అని ఎందుకన్నానంటే చాలామందికి బ్రౌన్ రైస్ వండడం సరిగ్గా కుదరదండి. అయితే రైస్ బిరుసుగా వచ్చేస్తుంది, లేదంటే అన్నంలో వాటర్ ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడూ వండుకునే వైట్ రైస్ లాగే చక్కగా మెత్తగా తినేలాగా ఏ విధంగా వండుకోవాలో నేను ఈరోజు రెసిపీలో చూపించబోతున్నాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక కప్పు అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. అన్పాలిష్డ్ అంటే అసలు పాలిష్ లేని ప్యూర్ బ్రౌన్ రైస్ అనమాట. ఇవి ఒక కప్పు దాకా తీసుకోవాలి. వీటిని 1-2 సార్లు క్లీన్గా కడిగేసుకోవాలండి. ఇలా క్లీన్గా కడుక్కున్న తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. 3 కప్పులు నీళ్ళు ఎందుకన్నానంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది మనకి కరెక్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా నానిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనకి బ్రౌన్ రైస్ అనేది కుక్కర్లో అయితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. నేనైతే ప్రెషర్ కుక్కర్నే ప్రిఫర్ చేస్తాను బ్రౌన్ రైస్ వండడానికి. అలా అయితేనే మనకి చక్కగా పువ్వులా వస్తుందన్నమాట అన్నం. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి ఖచ్చితంగా 12 నుంచి 14 విజిల్స్ దాకా వేయించాలండి. నేను ఇక్కడ కరెక్ట్గా 14 విజిల్స్ వేయించానండి, అంటే పర్ఫెక్ట్గా రైస్ ఉడకడానికి. మీరు ఎన్ని విజిల్స్ వేస్తే మీకు రైస్ అనేది కరెక్ట్గా ఉడుకుతుందో దాన్ని బట్టి విజిల్స్ అనేది వేయించుకోండి, లేదంటే తగ్గించుకోవచ్చు. అది మీ కంఫర్ట్ బట్టి చూడండి. చూసారా, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి రైస్. చాలా చక్కగా మనకి ఇలా మెతుకు పట్టుకుంటే చక్కగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. అంతేనండి, వేడి వేడిగా ఈ అన్నాన్ని తినేయాలి. మెయిన్ ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉండి వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి అదుపులోకి రావడానికి కూడా బ్రౌన్ రైస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరన్నా తినొచ్చండి. ఓవరాల్ హెల్త్ అనేది ఉండేలా చూస్తుందన్నమాట బ్రౌన్ రైస్. మీరు ఏ కర్రీ అయినా సరే దీనిలోకి సూపర్గా తినేయచ్చండి. నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి ఇందులోకి. మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చక్కటి డైట్ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.